ఇప్పుడే జస్ట్ హుషారుపేటలో సినిమా చూసి రావడం జరిగింది అనమాట. సో సినిమా మీద నాకున్న అపారమైన ప్రేమ, అపారమైన నమ్మకం, రెస్పెక్ట్ అన్ని పక్కన పెడితే సినిమా ఎందుకు తీశారు అని నా జీవితంలో నాకు ఫస్ట్ టైం అనిపించిన సినిమా అన్నమాట ఇది. ఎందుకంటే ప్రతి సినిమాకి ఒక మోటో ఉంటుంది. డైరెక్టర్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాడు, ఏదో చేద్దాం అనుకుంటున్నాడు అని మోటో ఉంటది. అండ్ సినిమా మనల్ని ఇన్స్పైర్ చేయాలి. సో కానీ ఇక్కడ హుషారుపేటల సినిమాకి వస్తే సినిమా అంతా చెడు చూపించి, అంటే దీంట్లో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. దిస్ ఈస్ నాట్ ద రివ్యూ, దిస్ ఈస్ నాట్ ద ఫకింగ్ రివ్యూ, దిస్ ఈస్ మై ఒపీనియన్. ఇది జస్ట్ నా ఒపీనియన్. జనాలు ఎడ్యుకేట్ చేసే సినిమాలను మాట్లాడతారు కదా కొంతమంది వేరే వేరే సినిమాలు చూసి. సో ఈ సినిమా చూసిన తర్వాత ఇది ఎవరిని ఎడ్యుకేట్ చేస్తుంది. ఈ సినిమాలో కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయి. లైక్ అమ్మాయి క్యారెక్టర్ అది చూసి జనాలు ఎంజాయ్ చేసి జనాల్ని మోటివేట్ చేసేలా ఎందుకుంది. ఆ అమ్మాయి గిఫ్ట్లు పంపిస్తుంది, లైక్ కాండమ్స్ అని, వయాగ్రా అని, సంథింగ్ లైక్ ద షిట్. సో అవన్నీ పోనీ ఫస్ట్ హాఫ్ కి పరిమితం అవుతాయి, సెకండ్ హాఫ్ వచ్చేసరికి మంచి మోటో ఉంటది సినిమాలో అని చెప్పి ఏమన్నా చూపించారంటే లేదు. సినిమా మొత్తం అదే. అంటే ఈ సినిమా ఓన్లీ జస్ట్ ఫర్ కొన్ని అడల్ట్ సీన్స్ చూడడానికి, ట్రిగర్డ్ సీన్స్ చూడడానికి, లేదంటే మనం పబ్లిక్ గా కొన్ని ఇంట్లో మాట్లాడుకోవాలని సిచ్యువేషన్ లో అవన్నీ చూసి జనాలు స్క్రీన్ మీద ఎంటర్టైన్ చేయడానికి సినిమా తీసినట్టు నాకు అనిపించింది. మరి అది ఎవరిని టార్గెట్ చేసుకొని చేశారో నాకు తెలియదు, కానీ జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. అది షాకింగ్ థింగ్ నాకు. అండ్ ఇట్ కమ్స్ టు ద సెక్స్ ఎడ్యుకేషన్ లాంటివి ఏమన్నా మంచి మోటో చెప్పాలంటే దానికన్నా మంచి సినిమాలు మనం చాలా చూసాం. ఇప్పుడు ఓ మై గాడ్ 2 ఉంది. చాలా పడితే సెక్స్ ఎడ్యుకేషన్ మనం చదివే సబ్జెక్ట్స్ లో ఉండాలి, ఇవన్నీ గురించి చెప్పారు. సో అలా తీయొచ్చు, అలా ఒక మోటో తీయొచ్చు. అండ్ తెలంగాణ స్లాంగ్, అక్కడ చాలా మంచి కల్చర్ ఉంది, మంచి మనుషులు ఉన్నారు, అండ్ బలగం లాంటి అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. అలాంటి సినిమాలు చేసుకోవాలి. కానీ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. సీరియస్ మ్యాటర్ లో కూడా కామెడీ జరుగుతుంది. ఒక చిన్న పిల్లోడు వాళ్ళ నాన్న మధ్యన జరిగే కన్వర్జేషన్, చాలా సీరియస్ కన్వర్జేషన్ అండ్ సీరియస్ మోటో, కానీ దాన్ని కామెడీ చేస్తారు. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. అంటే సీరియస్ థింగ్ ని, మాట్లాడే థింగ్స్ ప్రతి దాన్ని కామెడీ చేసుకుంటూ పోవాలంటే సినిమాలు చేయడం ఎందుకు, మాట్లాడడం ఎందుకు అర్థం కాలేదు నాకు. యాక్చువల్ గా ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. నేను ఒక యాక్టర్స్ కోసం మాట్లాడట్లేదు, లేదంటే టెక్నీషియన్స్ కోసం మాట్లాడట్లేదు, నేను ఎవరి కోసం మాట్లాడలేదు. కానీ డైరెక్టర్ ఒక కథ తీసుకొని వచ్చి జనాలకి చెప్పాలి అనుకుంటే ఇదా జనాలకి చెప్పేది, ఇదా జనాలు చూసేది. ఐ డోంట్ నో సొసైటీని ఎటు తీసుకెళ్తుందో నాకు తెలీదు. అండ్ కొన్ని సెగ్మెంట్లు ఉన్నాయి. పోక్సో కేసు పెట్టేసిన తర్వాత సంథింగ్ సినిమా మొత్తం బూత్ సీన్లు పెట్టేసి, లేదంటే సినిమాలో లిటరల్ గా కొన్ని బూత్ సీన్లు పెట్టేసి కింద పోక్సో యాక్ట్ గురించి సంథింగ్ ఏదో యాడ్ వస్తుంది. అంటే ఒక రా సినిమా అనుకోండి ఇది, లైక్ యానిమల్ ఆర్ టాక్సిక్ ఇవన్నీ. అంటే దాని స్టార్టింగ్ నుంచి బిగినింగ్ నుంచి అది అడల్ట్స్ కని చెప్పి చూపించారు. పిల్లలు కాదు కదా, వాళ్ళని ఎడ్యుకేట్ చేయట్లేదు కదా, వాళ్ళ ముందు నుంచే టార్గెట్ చేయకూడదు కదా. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి, చిన్నపిల్లలు లైక్ 7th 8th అమ్మాయి స్కూల్ కి వెళ్తుంది. ఆ టైంలో స్కూల్ బ్యాగ్ వేసుకుని, చిన్న స్కూల్ బ్యాగ్ వేసుకుని, అబ్బాయినేమో కేసులో పడేసి జైల్లో బొక్కలో దోహేస్తారు. అమ్మాయిని మాత్రం అదేదో కొత్త సెంటర్ అని, నాకు దాని గురించి కూడా తెలియదు. ఇప్పుడు జనాలు మోటివేట్ చేయడానికి ఏమో మరి అది పెట్టారు. ఇది ఒకటి ఉందరా బాబు అని జనాలకు తెలియాలేమో. ఆడవాళ్ళకి తెలిసి మొత్తం ప్రెగ్నెన్సీ ఏం చేసుకుని అక్కడ వాళ్ళు 9 months కోచింగ్ ఇస్తారంట. ఫుల్ క్లియర్ కట్ గా, చాలా నీట్ గా, మెచ్యూర్డ్ గా ఆలోచించేలాగా బిహేవ్ చేపిస్తారంట. ఎవరైతే బాబు పుడతారో, అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడాప్టేషన్ హోమ్ లో పడేసి వీళ్ళ లైఫ్ మళ్ళీ ఎంజాయ్ చేసేస్తారంట. మరి ఇది ఎక్కడ మెసేజో, ఇది ఎక్కడ లాజిక్ నాకైతే అర్థం కాలేదు. మీకు ఎవరికైనా ఈ సినిమా అర్థమయ్యి మీరు చూసి నాకు ఏదైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ చెప్పండి. తిట్టుకుందాం అనుకుంటే ఫిక్స్ అయితే దిస్ ఈజ్ మై ఫ్రస్ట్రేషన్. నాకు ఇది మాట్లాడాలనిపించింది, సో దాని వల్ల మాట్లాడింది తప్ప ఇంకా వేరే మోటో ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి నాకు పాత కక్షలు, పాత పగలేం లేవు కాబట్టి. నేను ఇంకా చిన్న సినిమాలు అంటే ఫస్ట్ పరిగెట్టుకుని వెళ్ళి చూసేది నేను. కాకపోతే దిస్ ఈజ్ నాట్ ద తెలుగు ఫిలిం. మనకు కావాల్సింది ఈ సినిమా కాదు, ఇలాంటి సినిమాలు కాదు. దీనికన్నా ఒకనొక టైంలో మలయాళం సినిమాలు ఉండేవి కదా, ఆ టైటిల్ ఏమైనా పెట్టి రిలీజ్ చేసి ఉంటే ఇంకా సరిపోయేదేమో. లైక్ కొన్ని ఉన్నాయి ఎందుకు టాపిక్స్ లే గానీ, జనాలు ఎడ్యుకేట్ చేసే సినిమాలు తీయండి అని మీరే మాట్లాడతారు కాబట్టి కొంతమంది. సో ఈ సినిమా ఎంతవరకు కరెక్టో సొసైటీకి, ఎంతవరకు కరెక్టో ఆడియన్స్ కి, ఎంతవరకు కరెక్టో న్యూ జనరేషన్ పీపుల్ కి మీరే చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.